గట్లే 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 గట్లే
ఘనంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. తెలుగు ప్రజలనే కాదు దక్షిణ భారతదేశంలో సంక్రాంతి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంక్రాంతి పండగ 3 రోజుల పండగ. భోగి పండుగతో మొదలై సంక్రాంతి పండగ, మకర సంక్రాంతి కావచ్చు, కనుమ, ఇట్లా 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి సంక్రాంతి పండగనైతే శోభ మొదలైందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు భోగి సందర్భంగా కూడా మనకు భోగి మంటలు కూడా ఇక్కడ వేశారనే చెప్పుకోవచ్చు. నగర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు సంక్రాంతి పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పల్లెటూర్లలోనే సంక్రాంతి పండగ ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే పల్లెటూర్లని తలపించేలాగా సాంప్రదాయబద్ధంగా కూడా మనకు నగరంలో కూడా పండుగలు అయితే ఈ మధ్యకాలంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ప్రస్తుతం నేను గెట్టెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. తులసివనం, కూకట్పల్లిలో ఉన్న తులసివనం అనే గెట్టెడ్ కమ్యూనిటీలో కూడా సంక్రాంతి సంబరాల శోభనైతే మొదలైందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండగ భోగి మంటలతోనే మొదలవుతా ఉంది. మరి అట్లాంటి భోగి పండుగనైతే ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉదయమే అందరూ కూడా లేచి భోగి మంటల దగ్గరికి అయితే వచ్చి భోగి మంటలు వేస్తూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా భోగి అనగానే కూడా మనకు భోగ భాగ్యాలు తెచ్చే పండగ అని చెప్తా ఉంటారు. భోగితోనే మనకు ఇంట్లో ఉన్న దారిద్ర్యం కావచ్చు అంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంట్లో ఉన్న పాత వస్తువులు కూడా అన్నీ తీసుకొచ్చి మంటల్లో వేస్తూ ఉంటారు. ఇక భోగి పండగ రోజు కూడా భోగి రోజు దారిద్ర్యం అంతా పోయి సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అదే విధంగా మంటలు వేస్తూ ఉండి దాని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. మరి మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? శాంత. సో ఎట్లా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుపుకుంటా ఉంటారు, భోగి ఎట్లా జరుపుకుంటున్నారు ఈసారి? చాలా బాగా జరుపుకుంటారండి తులసివనంలో. పల్లెటూర్ల కంటే ఇక్కడే బాగా జరుగుతుంది. మాకు బాగా నచ్చింది. మాది వరంగల్, ఇక్కడే బాగా జరుగుతుంది. అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. సో మీరు చెప్పండి అమ్మా, మీకు ఎట్లా ఉంటుంది? అంటే చిన్నప్పుడు భోగి అనగానే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుంటే వస్తుంటుండా? అవును, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున లేపి నలుగు పెట్టి నూనె అన్నీ పెట్టి తలస్నానాలు చేయించి భోగి మంటలు వేయించేవారు. చాలా బాగా అనిపించేది. పొద్దున సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటాం. ఇక్కడ కూడా తులసివనంలో మా చిన్ననాటి అన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ గంగిరెద్దులను తీసుకురావడం, హరిదాసుని తీసుకురావడం, ఇవన్నీ బాగా జరుపుతారు. ముగ్గుల పోటీలు పెడతారు. అన్నీ శుభ్రంగా జరుగుతుంది. మేము పల్లెటూర్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఇక్కడే బాగా జరుగుతుంది. అంటే ఇంత పొద్దున ఎంత చలి ఉన్నా కూడా అందరూ వచ్చారు కదా? అందరూ వస్తారు, ఎందుకంటే మన పండగ అది. అందరం ఒక చోట కమ్యూనిటీలో కలవాలని చెప్పేసి అందరం కలుసుకుందాము, సరదాగా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకోవడానికి, దానికి కూడా మేము వస్తూ ఉంటాం. అది చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే మనకు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. భోగితో మొదలైన పండుగనైతే మనకు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఈ రోజు కూడా భోగి పండుగకు సంబంధించి కూడా ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి అండి, మీ పేరు? నా పేరు భాను అండి. చెప్పండి, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? భోగి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ప్రతి ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు? ఈ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ కమ్యూనిటీలో భోగి మంటలు వేయటము, అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా మన పాత ట్రెడిషన్ తగ్గట్టుగా సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ పెద్ద లేడీస్కి రంగోలీ కాంపిటీషన్స్, కులినరీ కాంపిటీషన్స్ అన్నీ బాగా చేస్తాయి ఈ కమ్యూనిటీలో. మన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెంట్ టు దేర్ విలేజ్. కొద్దిమంది ఉండిపోయారు, వాళ్ళు కూడా మన ఊరికి వెళ్ళలేకపోయామే, ఫెస్టివల్ చేసుకోలేకపోయామే అని లేకుండా వీఆర్ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ ద విలేజ్ ఫర్ దిస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్కి మేము కూడా ఎక్కడ విలేజ్లో ఉన్న ఫీలింగే ఇక్కడ వస్తుంది. చూస్తూ ఉన్నాం కదా, దాదాపు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే భోగి మంటల దగ్గరకు వచ్చి అయితే భోగి చుట్టూ తిరుగుతూ కావచ్చు, భోగి చుట్టూ తిరుగుతూ మంటల చుట్టూ తిరుగుతూ అయితే మమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉండి చూడు, దారిద్ర్యమంతా పోవాలని చెప్పేసి కోరుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి, అదే విధంగా భోగి కూడా సెలబ్రేట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. దాదాపు రంగవల్లి కాంపిటీషన్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మెయిన్గా చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పమ్మా, మీ పేరు? వృందా. సో ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్. ఓకే, ప్రతి ఇయర్ భోగి చూస్తున్నావా? ఇదే ఫస్ట్ టైమా? ప్రతి ఇయర్ చూస్తున్నాను. సో ప్రతి ఇయర్ చాలా బాగా జరుపుతారు. ఇంకా విలేజెస్లో జరిపినట్టు జరుపుతారు ఇక్కడ. లైక్ ఇగో గంగిరెద్దుని అంటే మేము ఇక్కడే ఉంటున్నాము, ఎప్పుడు ఇలా చూడము. సో ఈ అపార్ట్మెంట్లో అయితే అన్నీ ఇలానే జరుపుతారు. అన్నీ లైక్ విలేజెస్లో లాగానే జరుపుతారు. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. మెయిన్లీ సంక్రాంతి ఇక్కడ రంగోలీ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. చాలా బాగా కండక్ట్ చేస్తారు ఇవన్నీ. అంటే ఇంత పొద్దు ఎంత చలి ఎక్కువగా ఉంది, మరి ఇంత పొద్దున ఎట్లా లేసావు? మరి
భోగి మంట కదా ఎవరైనా లేసి వస్తా అంటే ఇక్కడ వేడికి మంచిగా ఉంటుంది చలలో. సో అంటే నువ్వే లేసావా, మీ అమ్మ లేపిందా భోగికి రెడీ అవ్వు తొందరగా వెళ్దామని చెప్పేసి? నేనే లెగుస్తా, అన్ని పండుగలకి నేను లెగుస్తా. అంటే పొద్దునే బాగుంటాయి ఇక్కడ మొత్తం. సో నీ పేరు చెప్పినా, నీ పేరు? నా పేరు సాహితి. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఇంత పొద్దున్నే లేసి ఇక్కడికి వచ్చావా? ప్రతి ఇయర్ వస్తూ ఉంటావా? ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా మంచిగా చేస్తారు భోగి పండుగ. ఎంత చలిగా ఉన్నా వెలుగు వచ్చేస్తుంది. భోగి పండుగ వెళ్దామని. మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి చేసుకుంటున్నావు కదా, అంటే మీ ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అందరితో కలిసి చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరితో కలిసి మామూలుగా మా పాత అపార్ట్మెంట్లో ఎవరితో కలిసి చేసుకోలేదు. మామూలుగా నేను ఒక్కదాన్ని చేసుకున్నాను. ఇక్కడంతా అందరితో హ్యాపీగా కలిసి చేసుకుంటున్నాను. సో చూస్తూ ఉన్నాం కదా, చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రతి ఒక్కరైతే భోగి పండుగ చూడాలి, భోగి మంటలు ఎంజాయ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏజ్తో సంబంధం లేకుండా సాంప్రదాయబద్ధంగానైతే మనకి ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. గంగిరెద్దులు కూడా తీసుకొని వచ్చారు. గంగిరెద్దుల ఆటపాటలు కావచ్చు, ఇటు భోగి మంటలు కావచ్చు, ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా మనకు సూర్యుడు దక్షిణాయన నుంచి కూడా తూర్పున ఉదయించే సమయంలో మనకి చలి అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమయంలో మనకు చలి ఎక్కువగా ఉండడం వల్ల కూడా భోగి మంటలతో ఆ చలి తీవ్రత తగ్గడంతో పాటు విలేజెస్లో ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే భోగి మంటల సమయంలో కూడా ఆవుతో చేసిన పిడకలన్నీ కూడా మనకు ఆ మంటల్లో వేస్తూ ఉంటారు. దాంతో ఆ మంటల నుంచి వచ్చే పొగ వల్ల కూడా ఏవైనా క్రిమి కీటకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నాశనం అవుతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే సైంటిఫిక్ రీజన్ కూడా, అంటే ప్రతి పండగకి ఓ అర్థం, ఓ పరమార్థం ఉన్నట్టే. సో భోగికి కావచ్చు, ఇటు సంక్రాంతికి కావచ్చు, ప్రతి పండగకి కూడా ఒక అర్థం ఉంటుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో సంక్రాంతి 3 రోజుల పండగ, రైతుల పండగ అని చెప్తా ఉంటారు. అదే విధంగా అయితే మనకు ఎంతో ఘనంగానైతే ఇక్కడ పండగ జరుగుతూ ఉంది. ఒక్కసారి మన బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు. భోగి మంటలే కాదు, ఇక్కడ మనకు గంగిరెద్దుల ఆట పాటలు కూడా ఉన్నాయి. గంగిరెద్దులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం కదా వెనకాల ఎంత ఉదయాన్నే గంగిరెద్దులు తీసుకొచ్చి డప్పు డోలుతో పాటు వీటి ఆట పాటలు కావచ్చు, దాంతోపాటు ఇటు భోగి మంటలు కావచ్చు, అన్నీ అయితే మనకి ఇక్కడ కనువిందు చేస్తూ ఉన్నాయి. ఒక సాంప్రదాయబద్ధంగానైతే మనకు భోగి పండగ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ అన్నీ కావచ్చు, చెప్పండి మా పేరు. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. సో మీరు చూస్తూనే ఉన్నారు కదా, మా కమ్యూనిటీలో చాలా బాగా జరుగుతుంది. భోగి మంటలు కానీ భోగి పళ్ళు పోసుకోవడం కానీ చాలా బాగా జరుగుతాయి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూస్తూ ఉన్నాం కదా, భోగి పండగ కాదు ప్రతి ఒక్క పండగ గెట్టెడ్ కమ్యూనిటీలో ఎంతో ఘనంగా జరుపుకుంటామని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కావచ్చు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క పండగ ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే నగరంలో అనే కాదు, అంటే ఎక్కువగా మన పల్లెటూర్లలో, మన పల్లెటూరు వాతావరణంలో పండగలు అనేవి ఘనంగా జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాము. అదే తీరులో అదే మనకు సాంప్రదాయబద్ధంగానైతే ఇక్కడ గెట్టెడ్ కమ్యూనిటీలో అయితే మనకు ప్రతి ఒక్క పండగ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. అదే విధంగానైతే భోగి పండగ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. భోగి పండగనైతే మనం మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంక్రాంతి 3 రోజుల పాటు జరుపుకునే పండగలో భోగి పండగతోనే మనకైతే సంక్రాంతి మొదలవుతూ ఉంటుంది. భోగి మంటలతోనే మనకు సంక్రాంతికి వెల్కమ్ చెప్తా ఉంటాము. అదే విధంగానైతే భోగి పండగ సెలబ్రేషన్స్ అంబరాన్ని నడుతూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు.
సార్ గారి దగ్గరికి పోయి ఒక్కొక్కరికి దివనార్తి పెట్టాలి మరి. నాలుగు వాళ్ళకి ధర్మశయ్యి దానికి పిండికి దాని మేతకి ఇచ్చే గుడిసేయి గదే అనుమానపడకుండా గట్ల గట్ల మళ్ళొకసారి విన్యాసం చేయి.